హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్. ఇదొచ్చేసి నలుగు రోజండి. నలుగంటే ముందు రోజు పసుపు దంచేది అవి ఉంటాయి కదా! పొద్దున అదేసేసి వాళ్ళు రెడీ చేసే వాళ్ళైతే వచ్చారు. డెకరేషన్ చేసే వాళ్ళైతే వచ్చారు. ఉదయాన్నే వచ్చారండి. ఎందుకంటే మేము 9 కల్లా స్టార్ట్ చేయాలనేసి కొంచెం ముందే వచ్చారు. ఇంకా నలుగు ఈవినింగ్ అండి. ఇప్పుడు మార్నింగ్ ఫంక్షన్ ఇదైతే చేస్తాము. ఇంగా అమ్మాయి ఫస్ట్ టైమ్ అడిగిందనేసి వాళ్ళ మమ్మీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఏం అనుకోలేదు. మళ్ళా అప్పుడప్పుడు సడన్‌గా అనుకోనైతే చేస్తున్నాము. ఇంకా వాళ్ళైతే ఈ విధంగా అయితే కింద డెకరేషన్ చేస్తున్నారు. మేమైతే పైన ఉంటామండి. ఇంకా వాళ్ళొచ్చేలోపు మేమైతే కొంచెం పారాని అవి ఇవి పెళ్లి కూతురికి పెట్టేసి మేము గూడా కొంచెం అలా అయితే పెట్టుకున్నాము అందరము. ఎందుకంటే వీడియోస్, ఫోటోస్ తీస్తారు కదా! బావుంటుంది. ఇంకా మేము మెహందీ ఫంక్షన్ అవేం చేయలేదు కదా! అనేసి జస్ట్ అలా అయితే తనకి పెట్టేసి మేమైతే అందరం పెట్టుకున్నాము. ఇక్కడొచ్చేసి వాళ్ళైతే నిదానంగా రెడీ చేస్తున్నారు. మేము 9కి స్టార్ట్ చేయాలి. 9కి ముహూర్తం బావుందనేసి ఇంకొకరైతే వస్తున్నారు. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇంకా ఎవరైతే లేరు. మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే చేసుకుంటున్నాము. ఎక్కువైతే ఎవరు లేరండి. ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేశాము. సింపుల్‌గా అయితే చేసాంలెండి. ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకా ఇలా అయితే నిలబెట్టి ఫస్ట్ టైం ఫోటోస్ తీస్తారు కదా! ఇదైతే తీస్తున్నారు. ఇంకా సింపుల్‌గా ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారు. అనుకోకుండా అప్పుడప్పుడైతే తీసుకున్నాంలెండి. ముందైతే అనుకోలేదు. ఇంకా ఇలా వచ్చేసి కొంచెం స్టిల్స్ ఇస్తారు కదా! వీడియోస్ కోసం అనేసి ఈ విధంగా స్టిల్స్ ఇస్తుంటే అక్కడ ఎక్కువ మంది ఉండేసరికి ఎలా తీయాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఇంకా సరే అని అందరుంటే బావుంటుంది కదా! అనేసి ఇంకా మేమందరం జాయిన్ అయితే అయ్యాము. మళ్ళీ కొంతమందయితే బావుండదు కదా! ఎలాగో అందరం వచ్చాం కదా! అనేసి ఇంక అందరము చేస్తున్నాము. ఇంకా ఫస్టే అప్పటికే చూడండి పిల్లలంతా ఫ్లవర్స్ అన్నీ ఎక్కడెక్కడుంటే అక్కడ పడేశారు అప్పటికి. ఇంగ ఎంత కష్టపడినామోలెండి వీడియోస్ కోసం. పెళ్లి కూతురు గూడా చానా అయితే కష్టపడింది. ఎందుకంటే ఇంకా నచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వినాలి గదా! వీడియోలో తనకి కొంచెం ఇవంటే ఇష్టం ఉండదండి. ఇలా వీడియోలు అవన్నీ కొంచెం తనకైతే ఇష్టం ఉండదు. ఫైనల్‌గా ఎలాగోలైతే కొంచెం సింపుల్‌గా అయితే వీడియోస్ అయితే తీసాము. ఇంకా మేము గూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాంలెండి వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి. మా ఇళ్ళలో ఇదే అండి ఫస్ట్ టైం మేము ఇలా చేసుకోవడము. ఇంకా ఎవరికీ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. అది అనుకోకుండా ఇలా అయితే చేసుకున్నాంలెండి. ఈ అమ్మాయి ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూతురండి. మా హస్బెండ్ సెకండ్, ఫస్ట్ వాళ్ళ అన్న ఉన్నారండి. వాళ్ళ అమ్మాయి అయితే ఈ అమ్మాయి. ఇంకా ఇలా వచ్చి ఫస్ట్ టైం పెద్దవాళ్ళొస్తారు కదా! ఫస్ట్ ఇదంతా చేస్తుంటే సరే చేయండనేసి ఫస్ట్ పెద్దవాళ్ళతో అయితే చేపిస్తున్నారు. తనొచ్చేసి మా అత్త అండి. ఇంకా ఆమె పెద్దావిడ గదా! ఫస్ట్ ఆమెతో అయితే పూజించడం స్టార్ట్ అయితే చేశారు. తర్వాత మా చిన్నత్తయితే చేసింది. ఇంకా ఇలా ఒక్కొక్కరొచ్చేసి సింపుల్‌గా కొంచెం పసుపు పట్టించి అలా చేస్తారు కదా! ఇంకా ఆ విధంగా అయితే చేసుకున్నాము. చెప్పాను కదా! మేము ఫస్ట్ టైమ్ అయితే చేసుకోవడం అనేసి. ఇంకా మా అత్త వాళ్ళకి గూడా కొంచెం సరిగ్గా తెలియలేదు. సరే అనేసి మేమే చెప్తున్నాము. ఇలా ఒక్కొక్కరం వచ్చేసి చేస్తున్నాంలెండి. ఇంకా తర్వాత వచ్చేది ఇతనే అండి కెమెరా ఆయన. సరే చాలా ఓపికగా అయితే చేస్తున్నాడు. విసిగించుకోవడం కానీ, ఏం కానీ చేయలేదు. చాలా ఓపికగా అయితే చేస్తున్నాడు. ఇంకా మాకే చెప్తున్నాడు. ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, వీడియోస్ ఇలా చేయండి, అలా చేయండి అనేసి. ఇంక ఇలా కొంచెం పెద్దవాళ్ళతో కదా! వాళ్ళతో కూడా కొన్ని ఫోటోస్ అయితే తీయించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అవ్వలు కదా! వీళ్ళంటే బాగా ఇష్టం అమ్మాయికి. మా ఇంట్లో ఫస్ట్ అమ్మాయి అండి ఈ అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి ఇవే. ఫస్ట్ మ్యారేజ్ ఈ అమ్మాయిదే. అమ్మాయిలలో అయితే ఓన్లీ మా ఫ్యామిలీ వరకైతే వీళ్ళే అండి. మా హస్బెండ్ వాళ్ళు 4 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ అమ్మాయి అయితే ఈ అమ్మాయే. ఇంకా అందుకు ఫస్ట్ మా ఇంట్లో చేయడం అయితే స్టార్ట్ ఇదే. ఇంకా వాళ్ళ మమ్మీ గూడా అన్నీ చేస్తుందండి. ఇలా చేయాలని ఫస్ట్ నుంచి అనుకునిందంట. సరే సడెన్‌గా మా అత్త వద్దనేసరికి అయినా కూడా వద్దని చెప్పినా గూడా వినకుండా అయితే స్టార్ట్ చేసింది. తనకిష్టం కాబట్టి. ఇంకా మేము గూడా అందరం సపోర్ట్ చేసాం. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు కదా! ఏముందనేసి. ఇలా ఒక్కొక్కరైతే అందరు పెద్దవాళ్ళొచ్చేసి ఒక 5 మెంబర్స్ వచ్చేసి ఇలా అయితే చేస్తున్నారు. ఇంకా మేము గూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ అలా అలా తీసుకున్నాంలెండి. ఇంకా కొందరైతే వచ్చారు. బయట వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు గూడా చుట్టుపక్కన ఉండేవాళ్ళు గూడా వచ్చారు. ఇంకా కొంచెం ప్లాన్‌గా అనుకుంటే ఇంకా కొంచెం బాగా వీడియోస్ అనేది తీసుకునే వాళ్ళంలెండి. కొంచెం ఇంకా బాగా రెడీ అయ్యేవాళ్ళం. ఏదో జస్ట్ నార్మల్‌గా దానేసుకునేసి కొంచెం సింపుల్‌గానే వచ్చి చేసుకున్నాంలెండి. ఇంకా మా పిల్లలున్నారు కదా! ఇంకా వాళ్ళ హడావిడైతే ఇంకా మామూలుగా అయితే లేదండి. ఫుల్లుగా అంటే ఫుల్లుగా ఎంజాయ్ చేశాము.
ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మేము పైకే వెళ్ళలేదండి. అంత బాగా ఎంజాయ్ అయితే చేసాము. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ చేస్తే 1 అయిపోయిందండి. మొత్తం అంతా అయిపోయేసరికి ఫొటోస్, వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోయింది. అంతవరకు అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం అండి ఇలా ఎంజాయ్ చేయడం కూడా. ఎందుకంటే మేము అంతగా చేసుకోము. ఏదో సింపుల్‌గా ఇంట్లో వరకు అలా మంగళ స్నానాలు చేపిచ్చి ఆపేస్తాము. కొన్ని స్టిల్స్ అయితే ఇలా అయితే తీసుకున్నారు. ఇంకా అవి ఎలా వస్తాయండి, మేము ఫోన్‌లో వచ్చింటే మాత్రం మేమైతే తీసుకొని షార్ట్ వీడియో అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా అక్కడికి పిల్లల చేతికైతే ఫోన్ అయితే ఇచ్చానండి. వాళ్ళైతే కొంచెం సరిగ్గా తీయలేదు. అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. వీడియో అయితే సరిగ్గా రాకుండా ఏమనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దండి. నా వీడియోస్ కనుక చూసినట్లయితే ఫస్ట్ టైం ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంగళ స్నానం అయితే చేయడం అయితే స్టార్ట్ చేయించాము. ఇంకొకరం వచ్చేసి ఈ విధంగా అయితే చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టిల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మంగళ స్నానం చేపిస్తున్నాము. ఎందుకంటే మంగళ స్నానం అయిపోయిన తర్వాత అయితే కొంచెం అంతా వాటర్ అంతా అయిపోతుంది, కొంచెం రచ్చరచ్చ చేస్తారు కదా అనేసి ఇంక ఇలా అయితే చేసాము. ఉంది కదండి, ఈ వీడియో కోసం కూడా కొంచెం కష్టపడ్డాంలేండి. అందరం ఒకేసారి ఫ్లవర్స్ వేయాలి, రౌండ్గా ఉండాలి అనేసి కొంచెం ఈ వీడియో కూడా 3-4 టైమ్స్ అయితే చేసాము. ఎలాగోలా 3 టైమ్స్ కల్లా వచ్చేసింది. ఈ వీడియో కూడా బాగా వచ్చేసింది. ఇంకా వీడియోస్లో ఎలా వస్తుందో ఏమో అండి. మేము మొబైల్ అయితే చూసుకున్నా సరే పర్లేదు, కొంచెం బాగానే వచ్చిందనేసి అనుకున్నాము. అంత ఎక్కువ అయితే ఏం లేదులేండి, కొంచెం ఒక మాదిరిగా అయితే వీడియోస్ అయితే వచ్చాయి. ఇంకా మేము అంత బాగా అయితే తీసుకోలేదులేండి షార్ట్ వీడియోస్. నేను జస్ట్ కొన్ని వీడియోస్ తీసుకొని అవే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదండి. ఓన్లీ కొంత ఇష్టం ఉండే వాళ్ళని మాత్రమే కొంచెం అలా తీసుకొని అయితే చేశాను. సపరేట్గా వీటి కోసమే రీల్స్ అయితే ఏం చేయలేదులేండి. ఇంకా అందరం కలిపి ఉండేది కొన్ని వీడియోస్ మాత్రమే రీల్స్లో యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళందరూ ఇంకా బయట అండి, మాకైతే పైన ప్లేస్ లేదు, బయటే చిన్న వీధి అయితే ఉంటుంది. ఇంకా అక్కడే కొంచెం అలా డెకరేషన్ సింపుల్గా చేసుకొని బయట చేసుకుంటున్నాము. ఇంకొక సైడ్ వచ్చేసి ఓపెన్ పెట్టేశారు, ఒక సైడ్ వచ్చేసి కట్టన్ అడ్డు పెట్టేసి చేసేసారు. ఇంకా అలా వాళ్ళే కాకుండా మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాము. ఆ అమ్మాయి కాదని మేము కూడా లైట్ చేసాము. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే అస్సలు పక్కకి వెళ్ళలేదండి. ఫొటోస్ తీసుకుందామన్నా కూడా వాళ్ళు మాకు అంత టైం అయితే ఇవ్వలేదు. ప్రతిసారి వచ్చి అడ్డుగా నిలబడతారు. సింగిల్ ఏదైనా ఫొటోస్ తీసుకుందాము అనేసరికి ఎంత చెప్పినా వినలేదు. అందరూ పిల్లలందరూ అసలు వాటర్ ఇవన్నీ చల్లుకోవడం, వాళ్ళు మాకంటే మా పిల్లలే బాగా ఎంజాయ్ అయితే చేశారు. వాళ్ళ హడావిడి, వాళ్ళు బట్టలు అన్నీ తడుపుకోవడము. వాళ్ళకి పెళ్ళి అంటే ఇంకా వాళ్ళు ఇదే పెళ్ళి అనుకునేసారు. ఓన్లీ ఇది ఇలా చిన్న ఫంక్షన్ అయితే ఏం అనుకోలేదు. ఇదే మ్యారేజ్ ఏమో అనుకున్నారు. వాళ్ళ అక్క మ్యారేజ్ అయితే ఇదేనేమో అనుకున్నారు. చూడండి, ఒక్కొక్క వీడియో కోసం మేము ఎంతసేపు వెయిట్ చేస్తున్నామో. ఇంకా అందరం కదా, అందరం ఒకేలా ఉండి చేయాలంటే కొంచెం అది ఒకరిద్దరు చేసేది వేరు, అంతమంది వేరు కదా.